ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత కష్టపడినా గుర్తింపు రావట్లేదు ఏంటి అని. అలాగే ఈ కుర్రోడికి అనిపించింది. బుద్ధుడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఏడ్చుకుంటూ నమస్కరించి, ప్రభు, నేను చాలా కష్టపడతాను, అయినా సరే ఏ గుర్తింపు లేదు, ఎందుకు పనికిరాని వాడిగానే చూస్తున్నారు, నిజంగా నేను దేనికి పనికిరానా? అప్పుడు బుద్ధుడు భూమిలోంచి ఒక రాయిని తీసి ఆ కుర్రోడి చేతిలో పెట్టి, ఇదిగో ఈ రాయిని బజారుకి తీసుకువెళ్ళి అమ్మవద్దు, దీనికి ఎంత వేల కడతారో అడిగి చూడు. అలాగే అని ఆ కుర్రోడు ఆ రాయిని తీసుకుని బజారుకి వెళ్తాడు. ఒకడు, ఇదా, దీనికి ₹1 ఎక్కువ. ఇంకొకడు, దేనికి పనికిరాని రాయి, ఈ రాయిని ఎవడగొంటాడు? అదే విషయం ఆ కుర్రోడు బుద్ధుడికి వచ్చి చెప్తాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి, సరే ఈసారి స్వర్ణకారుడి దగ్గరికి తీసుకువెళ్ళి అలాగే అడుగు అని చెప్తారు. అలాగే ఆ కుర్రోడు ఆ రాయిని తీసుకుని వెళ్ళి ఆ స్వర్ణకారుడికి చూపిస్తాడు. ఆ స్వర్ణకారుడు ఆ రాయిని చూసి చెక్ చేసి ఆశ్చర్యపోయి, ఇది నీలిరంగు రాయి, ఈ రాయి చాలా విలువైనది అనగానే కుర్రోడికి అసలు ఏమీ అర్థం కాదు. అదే విషయం బుద్ధుడికి చెప్పంగానే అప్పుడు బుద్ధుడు చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వు ఈ రాయి లాంటి వాడివే, నిన్ను గుర్తించిన చోట నువ్వు ఎడాపెడా ఎంత కష్టపడినా నీకు ఏ గుర్తింపు రాదు. తెలివిగా ఎక్కడైతే నీ కష్టాన్ని గుర్తిస్తారో తెలుసుకొని ఆ చోట కష్టపడితే నీకు గుర్తింపు, నీ విలువ వేరే స్థాయిలో ఉంటుంది.